అనదర్ డే ఇన్ కేరళ. సో ఇప్పుడైతే మనం టిఫిన్ చేయడానికి వెళ్ళాము. టిఫిన్ చేసేసి ఎక్కడికి వెళ్తాం అనేది చెప్తాను. ప్రజెంట్ మన వ్యూ అయితే నేను చూపించిన స్విమ్మింగ్ పూల్ ఘోరంగా ఎంజాయ్ చేసాము. సో టిఫిన్ చేసేసిన తర్వాత ఇక్కడ నుంచి చెక్అవుట్ చేస్తాం ప్రజెంట్, ఎందుకంటే వేరే దగ్గరికి వెళ్ళాలి. సో అక్కడ కూడా మేబీ స్విమ్మింగ్ పూల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ థ్రిల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎంజాయ్మెంట్ అయితే మిస్ అవ్వదు. చూడండి. సో ఫైనల్లీ మేము టిఫిన్ చేయడానికి అయితే వచ్చాము. టిఫిన్ చేసే మనకైతే బఫే సిస్టమ్ అయితే పెట్టారు. సో ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు. ఏదైతే ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి, చాయ్, కాఫీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనకి ఏది కావాలంటే అది మనం వెళ్ళి చేసుకోవచ్చు. అండ్ టిఫిన్ టైమింగ్స్ వచ్చేసరికి 9:30 వరకు లాస్ట్. సో మేమే లాస్ట్ చాలా టైం పట్టింది. సో నేనైతే ప్రజెంట్ అయితే ఈ టిఫిన్ తీసుకున్నాను, చూపిస్తాను. కాబట్టి ఎక్కువ తేలకుండా ఏదో తెలియదు మనకి, ఉప్మాలా ఉంది అదొకటి, 2 సలాడ్, ఇది బ్రెడ్ ఒకటి, ఇది ఒకటి, అండ్ జ్యూస్, దీంతో సరిపెట్టేసుకుంటాను. జర్నీ కాబట్టి మనం ఎక్కువ తినకూడదు. యాక్చువల్గా పూరి కూడా ఉంది. ఆ పూరి అంతా ఫుల్ ఆయిల్ ఉందని చెప్పేసి నేను స్కిప్ చేశాను, మనకు ఆయిల్ ఫుడ్ పడదు. సో ఇదైతే మన సో మనమైతే ఇప్పుడు టిఫిన్ చేసేసాము. టిఫిన్ చేసి లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని వేరే లొకేషన్కి అయితే వెళ్దాము. ఆ లొకేషన్కి వచ్చిన తర్వాత అక్కడ ఏముంటుందని చూద్దాం. అదొక ఐలాండ్ అంటున్నారు, మనకే తెలియదు ఎలా ఉంటుంది అనేది. ఒకసారి మనం కూడా వెళ్ళి చూద్దాం. ఇది మన రిసార్ట్ వ్యూ. మన రిసార్ట్ అయితే ఇలా ఉంది. ఇప్పుడే టిఫిన్ అంతా అయిపోయింది. ఇటువైపు ఏమో స్విమ్మింగ్ పూల్, ఇటువైపు ఏమో రూమ్స్, మన రూమ్ అది బాగుంది మొత్తానికి. సో ఇప్పుడైతే మనం లగేజ్ ప్యాక్ చేసుకొని వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. చలో. ఓనం స్పెషల్గా డిజైన్ చేశారు. ఇప్పుడైతే మనం చెక్అవుట్ చేస్తున్నాం. మనమైతే రూమ్ అయితే చెక్అవుట్ చేస్తాము. ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యూ ఎలా ఉందనేది చూద్దాం. ఒక చిన్న ప్లేస్ అయితే ఉంది మధ్యలో, ఆ ప్లేస్కి వెళ్తాం. లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాము. లగేజ్ అయితే వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు. లగేజ్ ఎక్కించేసిన తర్వాత మనం వేరే ప్లేస్కి అయితే వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. అనదర్ డే ఇన్ కేరళ. లాస్ట్కి మనం ఒక ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ బోటింగ్ అయ్యి ఉన్నాయి. సో ఆ ప్లేస్లోకి వెళ్ళి చూద్దాం. టికెట్ ఎంత అనేది చెక్ చేయాలి. ఇప్పుడు మన వాళ్ళు అయితే వెళ్ళి అడుగుతున్నారు. వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇంకా ప్లేస్ తాలూకా వ్యూ అయితే ఇలా ఉంది. సో ఒకసారి మనం బోటింగ్ అయితే ఎంత ఉంటుందో ప్రైజెస్ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం. ఇప్పుడైతే బోటింగ్ అయితే ఎక్కాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 2 hours జర్నీ ఉంటుందట. లోపలికి చాలా అడ్వెంచర్స్ అయ్యి ఉంటాయట. ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ లో తీసుకెళ్తారట. అండ్ మ్యాంగ్రూవ్ కూడా ఉంటుందట. సో ఆ అడ్వెంచర్ అయితే మనం ఇప్పుడు చేద్దాము. సో మనతో పాటు చాలా మంది వెళ్తున్నారు. సో మనం కూడా స్టార్ట్ అయిపోతాం. సో బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము కూడా తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైనా కనపడితే చూద్దాం. మేమందరం అయితే ఎక్కేసాము. అందరూ హాయ్ చెప్పండి రా. ఇది కాదు, ఇంకో ఈ 2 దారుల మధ్యలో, ఈ 2 చెట్ల మధ్యలో నుంచి చదవాలి. ఈ ఫారెస్ట్ మధ్యలో నుంచి మనం వెళ్ళాలన్నమాట. చూడండి బోట్లు వెళ్తున్నాయి చూసారా, అక్కడికి. మనం ఈ ప్లేస్ లో నుంచి వెళ్తున్నాము లోపలికి. ఇది చాలా ఇప్పటిదాకా స్పేస్ అయితే పెద్దగానే ఉంది, ఇప్పుడైతే చిన్నగా ఉంది. ఈ చిన్న స్పేస్ లో నుంచి వెళ్తుంటే వావ్ నెక్స్ట్ లెవెల్. బాబా ఏ ఉందిరా అయ్యా. చూడండి చెట్లు చూడండి ఎట్లా ఉన్నాయి బైక్ పక్కన. సో ఈ చిన్న దారిలో నుంచి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇది ఒక రకమైన బోట్ అనమాట. వీళ్ళు సపరేట్ గా తీసుకొని తోలుకుంటూ వెళ్తున్నారు. ఇది చాలా డేంజర్ ఉంటుంది. అంటే మనకు కొంచెం ఆయన బాగా కష్టపడాల్సి వచ్చింది. నాకు ఎదురు ఈత వేస్తున్నాడు పిల్లలు. ఇక్కడ పక్కన ఇల్లు అయితే ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడైతే మనము ఫారెస్ట్ లోకి అయితే వెళ్ళాము. ఇది చూస్తుంటే క్రేజీగా ఉంది. ఒకసారి మొత్తం చీకటి అయిపోయింది. సో నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది. చూడండి లోపలికి వెళ్తున్నాము. ఇటు చెట్లు మధ్యలో ఒక రోడ్డు, మొత్తం చల్లగా వాటర్ భలే ఉంది అసలు. ఇగో చెట్లు చూడండి ఎట్లున్నాయో. ఏం తిరుగుతున్నాము అదిగోండి, అక్కడ చాలా స్టక్ అయిపోయి ఉన్నాయి చూసారా. ఫోటో వెళ్తున్నాయి. చాలా మంది కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఏవిఎం కెనాల్. మనం ఈ ఫస్ట్ పాయింట్కి అయితే వచ్చాము. ఇగో మనకి ఏమైనా దాయం వేసినప్పుడు ఇక్కడ మధ్యలో కొబ్బరి బొండాలతో ఫోన్ పే కూడా ఉంటది. సో ఏమైనా కొబ్బరి బొండ కాలితే దారిలో మళ్ళీ ఆగొచ్చు. స్టార్ట్. హాయ్ చెప్పరా.
వెళ్తుర్లోకి వచ్చి ఇప్పుడు తెల్లగొస్తున్నారు అందరూ. ప్లేస్ అయితే వచ్చాము. ఈ ప్లేస్ లో అనకొండ షూటింగ్ అయితే తీసారట. ఈ ప్లేస్ లో అనకొండ షూటింగ్ జరిగింది. అనకొండ తీసినప్పుడు మనం పుట్టలేదు ఇంకా. సో కాకపోతే ఈ ప్లేస్ అయితే ఎక్కడ తీసిందని చెప్తున్నారు. ఇది పాయిజన్ అట. ఎప్పుడైనా వచ్చినప్పుడు కాయలని తినేమాకండి. ఎంత పాయిజనస్ ఫ్రూట్స్ తినమాకండి, ఎందుకంటే చాలా డేంజర్ అట. పాయిజన్ ఫ్రూట్స్ ఉంటాయండి, మొత్తం పాయిజన్ అట. ఈ ప్లేస్ లోనే అనకొండ షూటింగ్ జరిగింది. ఆ సీన్ ఏమన్నా వీలైతే నేను పెడతాను, లేకపోతే లేదు. ఫైనల్గా ఒక ప్లేస్ నుంచి వచ్చాము. చుట్టూ కొబ్బరి చెట్లు ఈ మధ్యలోంచి వెళ్తుంది. అంతా ఒక చోట ఐలాండ్ అనమాట. చుట్టూ వాటర్ ఉంటాయి, మధ్యలో ఇది ఐలాండ్. దీన్ని వచ్చేసరికి మ్యాంగ్రూవ్ ఐలాండ్ అంటారు. స్పేస్ అయితే మరీ దారుణంగా తగ్గిపోయింది. కొంచెం ఉంది స్పేస్. ఇక్కడ మనకి 2 బిల్డింగ్స్ ఉన్నాయి, సరి కనిపించట్లేదు. దీని పక్కనే ఉంది ఇది, ఇక్కడ కనపడుతుందా మీకు? ఆ బిల్డింగ్ అయితే బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి వెళ్ళారట. అప్పటి నుంచి ఆ బిల్డింగ్స్ అలాగే ఉన్నాయి. ఇదొక సపరేట్ ఐలాండ్ అనమాట. చుట్టూ వాటర్, మధ్యలో ఇదొక ఐలాండ్ లాగా. అది ఒక హాఫ్ తిరిగిన తర్వాత మనకి ఇక్కడ ఒక రెస్టారెంట్ టైప్ లో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి రకరకాల సీ ఫుడ్, ఇందులో చేపలు ఉంటాయట. ఆ చేపలు దొరుకుతాయట. సో మనకు నచ్చింది మనం అక్కడ వాళ్ళు డిస్ప్లేలో పెడతారు. ఏది నచ్చితే అది మనం తెచ్చేసుకోవటం, వాళ్ళ చేత వండించేసుకోవటం. మనం అలా పైకి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళు వండేస్తారట. సపరేట్ గా కూర్చొని తినేసి వెళ్ళొచ్చు. జ్యూస్, టీ, కాఫీ ఏది కావాలంటే అది చెప్పాను కదా, క్యాంటీన్ అంటే ఇది. సో రకరకాల సీ ఫుడ్లు ఉంటాయి. మనకు నచ్చిన రెస్టారెంట్ ఉంటుంది. మన రెస్టారెంట్ లో ఏదైతే కావాలో అవన్నీ ఉంటాయి. ఇక్కడ నచ్చినట్టు వండించుకొని పెడితే వాళ్ళు అట్లా మనం ఇట్లా సైడ్ సీయింగ్కి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళు వండేస్తారట. సో ఇన్ కేస్ మనకు కావాలంటే చూద్దాం. ఒకసారి మేము మెనూ చూద్దాం అనుకుంటాం. మెనూ రీజనబుల్ గా ఉంటే ట్రై చేద్దాం. లేదు ఎక్కువ ఉంటాయి అనుకుంటే మనం ఒక చిన్న ఐలాండ్కి అయితే వచ్చాము. అటువైపు ఏమో బీచ్, ఇటువైపు ఏమో ఈ వాటర్. సో ఈ ఐలాండ్ లో డ్రాప్ చేస్తారంటే ఇక్కడ ఒంటి సఫారీ సంథింగ్ గుర్రం సఫారీ ఉంటుందంట. గుర్రం రైడ్. ఈ రైడ్స్ చేసి చూడొచ్చు. ఒకసారి మనం కూడా దిగుదాం. ఈ ఐలాండ్ లో దిగి అసలు ఎలా ఉందో చూద్దాము. చాలా మంది దిగారు. ఫైనల్ గా మనం అయితే ఈ ఐలాండ్ కి వచ్చేసాము. సో చాలా మంది ఉన్నారు ఐలాండ్. చాలా బోట్లు అయితే ఆపారు. సో ఈ ఐలాండ్ లో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ఏవైతే ఉన్నాయో. అటువైపు బీచ్ ఉంది, ఒకసారి బీచ్ తిరుగుతాం. చెప్పాను కదా, అక్కడ ఉన్న భవన్స్ ఉన్నాయి కదా, అవే బ్రిటిష్ వాళ్ళు కట్టించింది. సో ఇప్పుడు కూడా చెక్కు చేరుకొని ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు క్లారిటీగా. మనం వచ్చిన ఈ ఏమో బ్యాక్ వాటర్, ఇదేమో బీచ్, ఈ మధ్యలో ఐలాండ్. కోకోనట్ తీసుకున్నారు. సిప్ అయితే వేస్తాను గట్టిగా. అలా బీచ్ చూసుకుంటూ కోకోనట్ తాగుతుంటే భలే ఉంది ఫీలింగ్. ఇది బీచ్. తాగాము. కొబ్బరికాయ తాగిన తర్వాత మనకైతే ఇది ఇచ్చారు. వేసాడు. ఇప్పుడు బీచ్ లో అయితే ఎంజాయ్ చేసాం కదా, ఫోటోలు అయ్యి తీసుకున్నాం, కొంచెం స్నాక్స్ అలా తిన్నాము. ఇక మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఇలాగ మొత్తం తిప్పుకుంటూ ఇట్లా స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి అక్కడికి తీసుకెళ్తారు. సో మరి ఇటు వెళ్తామో ఇలా స్ట్రైట్గా వెళ్తామో తెలియదు. మేబీ స్ట్రైట్ గానే వెళ్తామండి. సో ఇదిగో ఈ ఐలాండ్ చూడండి, భలే ఉంది ప్లేసెస్. ఇంకా ఇల్లులు అంతా రిసార్ట్ అనమాట. సో మీరు ఎప్పుడైనా ఖచ్చితంగా వస్తే ఖచ్చితంగా విజిట్ చేసిన ప్లేస్ ఇది. ఫస్ట్ అక్కడ చూపించాడు అనమాట నాకు ఎలిఫెంట్ డ్రాప్ అని. అది ఎలిఫెంట్ డ్రాప్. సో ఇక్కడ నుంచి మనకైతే ఈ వాటర్ అంతా కలిసి సముద్రంలో కలుస్తున్నాయి. ఇది కొంచెం స్టేరీగా ఉంటుందట. అటువైపు వెళ్ళకూడదు అన్నారు, కానీ వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ వాటర్ మొత్తం వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ముందు బోట్స్ ఇక్కడ కొంచెం వాటర్ చేంజ్ అయింది చూడండి. ఆ సముద్రం వాటర్ ఇవి రెండు కలిసి మిక్స్ అయ్యేటప్పుడు వాటర్ కొంచెం చేంజ్ అవుతున్నాయి. ఇంకా ఫోన్లో కనపడుతుందో లేదా కానీ కళ్ళకైతే భలే కనపడుతుంది. అదనమాట, ఈ వాటర్ అంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. కొనుక్కున్నట్టే ఉంది. ఇక్కడ కనపడే అన్ని కాకులు కాదు, అన్ని గద్దలు. అంతా వెళ్ళి అరేబియన్ సీలో కలుస్తుంది అనమాట. ఎంత వాటర్ అయితే కలుస్తున్నాయి చూడండి రోజు. ఈ వాటర్ మాత్రం తగ్గట్లేదు. ఇక్కడ కనిపించే అంత ఫ్లోటింగ్ రిసార్ట్, నీళ్ళ మీద ఫ్లోట్ అవుతాయి అనమాట. ఇన్ కేస్ మనకి ఏమైనా కావాలంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంది ఫ్లోటింగ్ రిసార్ట్. ఏమన్నా మనకి ఆల్రెడీ మనకి స్టే అయిపోయింది
తెలియకపోతే పర్లేదు, ముందే తెలుసుకుంటే ఇందులో బుక్ చేసుకునేవాళ్ళు. సో చూడాలి మనం కూడా. మేరీ మాత టెంపుల్ అయితే ఉంది, అది టెంపుల్ అనమాట. ఇది ఇటు నుంచి వచ్చాము ఇందాక, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం ఇటు. రైడ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే దిగేస్తాం. సో నెక్స్ట్ మన క్యాబ్ దగ్గరికి వెళ్ళి మనం జర్నీ స్టార్ట్ చేద్దాం. దారిలో ఎక్కడన్నా ఫుడ్ ఉంటే అక్కడ తిందాం. సో ఆకలి అవుతుంది. ఇప్పుడైతే బోట్ రైడ్ అయితే ఇప్పుడు అయిపోయింది అనమాట. సో మళ్ళీ మనం క్యాబ్లోకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుదాం. ఇక్కడ నుంచి జర్నీ మనకి 1-2 hours జర్నీ అయితే ఉంది. ఈ మధ్యలో రెస్టారెంట్ ఉంటే వేసేద్దాం, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత పెడదాం. సో జర్నీ బోట్ జర్నీ అయితే అయిపోయింది. బోట్ సఫారీకి బోట్ వ్యూ అయితే అయిపోయింది. చూడండి, మనమైతే మన రూమ్లో చెక్-ఇన్ అయిపోయాము. చెక్-ఇన్ అయిపోయి ఏదో తినేసాం అనమాట చిన్నది. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే కన్యాకుమారిలో ఉన్నాం అనమాట. సో మనం అక్కడ రూమ్ చెక్అవుట్ అయిపోయి బోట్ చూసాం కదా, బోట్ అయిపోయిన తర్వాత మనం కన్యాకుమారికి అయితే వచ్చేసాం. సో కన్యాకుమారిలో ఇప్పుడు సన్సెట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అక్కడ బీచ్ దగ్గర సన్సెట్ అవుతుందట. ఆ సన్సెట్ అనేది మనం ఒకసారి చూద్దాం వెళ్ళి. సో ఇదంతా షాపింగ్ మాల్స్. రూమ్ కార్ నుంచి జస్ట్ ఒక 500 meters వాకబుల్ డిస్టెన్స్ ఉంది. సో నడుచుకుంటూ అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందనేది చూపిస్తాను. ఇదంతా షాపింగ్ మాల్స్ అనమాట. పక్కనంతా షాపింగ్స్ అవి ఉన్నాయి. ఇటువైపు ఇదంతా షాపింగ్ ఏరియా. సో ఎవరైనా కావాల్సుకుంటే కొనుక్కోవచ్చు. ఇదంతా అదే. సో ఫైనల్గా మనమైతే ఈ ప్లేస్కి వచ్చాము కన్యాకుమారిలో. ఈ ప్లేస్లో మనకి మూన్ అనేది వస్తుంది చూడండి. సంసారికి ఎల్లారు వెనక్కు ఇది ఇచ్చారా. సో ఇది ఈరోజు మనం వచ్చిన ప్లేస్. అండ్ మేము వచ్చింది కరెక్ట్ టైంకి ఇదేమంటారు చంద్రగ్రహణం. ఈరోజు చంద్రబాబు చూడండి ఎంత బ్రైట్గా ఉన్నాడు. మేము వచ్చిన రోజు చంద్రగ్రహణం రోజు చూడండి ఎలా కనపడుతున్నాడు. దాని మీద నుంచి వస్తున్నాడు చంద్రుడు. ఉన్న ప్లేస్ అయితే ఇది. ఈ ప్లేస్ అసలు ఇండియాలో ఎక్కడుందో తెలుసా? మీకు లైవ్ లో చూపిస్తున్నానండి. ఇండియాలో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఇదిగోండి చూపిస్తున్నాను, ఒక నిమిషం. ఇదనమాట ఇండియా చివర ఎడ్జ్లో ఉన్నాం మనం. ఇది ఈ ప్లేస్. సో ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ ఉన్నాం. వస్తే ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే టాటూ కోసం చెప్పేసి టాటూ షాప్ లో దూరారు. ఈ